ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి, నీ మనసులో ఉన్న కోరిక నాకు తెలుసు బిడ్డ. ఈ గురువారం రోజు నీకొక శుభవార్త చెప్పడానికి వస్తున్నాను. నన్ను నమ్మితే ఒక్కసారి విని తల్లి అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు మనకి ఏ సందేశం చెప్పినా, ఏ చిన్న కథ చెప్పినా సరే అది మన జీవితంలో మంచి మార్గం చూపించేదై ఉంటుందని మనందరికీ కూడా తెలుసు కదా. మరి మన బాబాగారు అయితే మనకి ఈరోజు ఒక చిన్న కథ ద్వారా అయితే మనకి తెలియజేయాలనుకుంటున్నారండి. మరి ఆ సందేశంలో ఉండే అంతరాత్మక పరమార్థం ఏమిటో ఒక చిన్న కథ ద్వారా అయితే మనం తెలుసుకుందాము. అదేంటో ఇప్పుడు మనం విందాము. ఒక ఊరిలో ఒక మహారాజు గారు ఉన్నారు. పెద్ద రాజభవనం కూడా ఉంది. ఆ ఒక పక్షి కూడా నివసిస్తూ ఉంటుందన్నమాట. రాజుగారికి ఈ పక్షి అనుకోకుండా స్నేహబంధం అనేది ఏర్పడుతుంది. రాజుగారు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన భుజం మీద పక్షి వాలి చాలా స్నేహంగా ఉంటుంది. ఇంకా మహారాజును వదిలి వెళ్ళలేక ఆ పక్షి ఆ రాజమందిరంలోనే ఒక చిన్న చోట ఒక గుడిని ఏర్పాటు చేసుకుంటుంది. ఇంకా కొద్ది రోజులకి ఆ మహారాజుకి ఒక చక్కటి అందమైనటువంటి బాబు పుడతాడనమాట. ఆ పక్షి కూడా ఒక గుడ్డు పెడుతుంది. కొన్ని రోజులకి ఆ గుడ్డు నుంచి ఆ చిన్న పక్షి వస్తుందన్నమాట. రాజుగారు తన యొక్క కొడుకును ఎంతో ప్రేమగా పెంచుకుంటాడు. రాజుగారి మీద ఉన్న ప్రేమతో, అభిమానంతో ఆ పక్షి ప్రతిరోజు కూడా ఆ బాబును కూడా చూస్తూ వస్తుంది. అంతేకాకుండా ఈ పక్షి తన బిడ్డను చాలా జాగ్రత్తగా కూడా చూసుకుంటుంది. రోజు ఉదయాన్నే బయటికి వెళ్ళి ఆహారాన్ని తీసుకువచ్చి ఆ పక్షి పిల్లలకి పెట్టుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇలా కొన్ని రోజులు గడిచిపోతున్నాయి. రాజుగారు తన కొడుకుతో ఆనందంగా ఉంటున్నారు. అదేవిధంగా పక్షి తన యొక్క చిన్న పక్షితోటి ఆనందంగా గడుపుతుంది. ఇక కొద్ది రోజులకే రాజుగారి కొడుకును ఆడించడానికి అక్కడ ఉండే అమ్మాయి పక్షి గూటికి తీసుకుని వస్తుందన్నమాట. అలా పక్షి గూటికి తీసుకువచ్చిన తర్వాత ఆ రాజు కొడుకు చిన్న వయసు కావడంతో ఆ పక్షి పిల్లని చేతితో పట్టుకుని కొంచెం సేపు ఆడుకుంటాడు. ఇలా కొంచెం సేపు గడిచిన తర్వాత బాబు చిన్నపిల్లాడు అవ్వడంతో ఏమీ తెలియదు కాబట్టి ఆ పక్షి గొంతు అనేది గట్టిగా పట్టుకోవడంతో ఆ చిన్న పక్షికి ఊపిరాడక ప్రాణం అనేది వదిలేస్తుందన్నమాట. అలా చిన్న పక్షికి ఆహారం తీసుకురావడం కోసం బయటికి వెళ్ళిన పెద్ద పక్షి సాయంత్రానికి గూటికి చేరుకుంటుంది. గూటికి చేరే సమయంలో తన పక్షి పిల్ల ప్రతిరోజు కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ ఆ రోజు మాత్రం ఆ పక్షికి తన బిడ్డ కనిపించలేదు. కనిపించకపోతే ఆ పక్షి చాలా కంగారు వస్తుంది. కంగారుగా తన బిడ్డ ఏమైందని ఎగురుకుంటూ ఆ మూల ఈ మూల వెతుకుతూ చివరికి రాజుగారి కొడుకు దగ్గరికి వెళుతుంది. రాజుగారి కొడుకు దగ్గరికి వెళ్ళేసరికి రాజుగారి కొడుకు చేతిలో పక్షి పిల్లను చూసి ఆ పక్షి అక్కడే కింద పడిపోతుంది. చిన్న పక్షి ప్రాణం వదిలేయడంతో పెద్ద పక్షి అక్కడే గట్టిగా ఏడుస్తుంది. రాజుగారి దగ్గరికి వెళ్ళి, ఓ దుర్మార్గ మహారాజా, నేను ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు నీతో స్నేహంగా ఉన్నది, నీ బిడ్డను కూడా నా బిడ్డలాగా ప్రేమను చూసుకుందామని నీపైన నమ్మకంతో నా యొక్క గూటిని నీ రాజమందిరంలో పెట్టుకున్నాను. నీ కొడుకు నా బిడ్డను చంపేశాడు. దీనికి బదులుగా ఏమి తీర్పిస్తారో చెప్పండని తన తల్లి ప్రేమను చంపుకోలేక, ఆ క్షణంలోనే ఆవేశాన్ని ఆపుకోలేక ఆ పక్షి తన కాలి యొక్క గోళ్లతో బిడ్డ కళ్ళల్లో గుచ్చుతుందన్నమాట. అంటే రాజుగారి కొడుకు కళ్ళలో గుచ్చుతుందన్నమాట. అయితే అతనికి యువరాజు కళ్ళు రెండు కూడా అప్పటికప్పుడే పోతాయి. అలా జరిగేసరికి రాజుగారికి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే తన కొడుక్కి పక్షి రెండు కళ్ళు కూడా పోగొట్టేసింది కాబట్టి మహారాజు న్యాయం చెప్పే మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఒక్క నిమిషం తన కోపాన్ని చంపుకొని ఆలోచించాడు. తన బిడ్డకైతే కళ్ళు పోయాయి కానీ ప్రాణాలతో ఉన్నాడు కదా. పాపం ఆ పక్షి బిడ్డ ప్రాణాలను పోగొట్టుకుని ఎంతో దుఃఖంతో కుమిలిపోతుంది. ఒక రకంగా ఆలోచిస్తే తన బాధ కూడా అర్థమవుతుంది. కనుక పక్షిని నేను క్షమించి వదిలేయని నిర్ణయించుకొని, ఓ పక్షి, నువ్వు చేసిన దానికి నేను ఏమాత్రం కూడా బాధపడడం లేదు. నువ్వు ఇంకా న్యాయంగా నా బిడ్డ కన్నులు మాత్రమే పోగొట్టావు కానీ నా బిడ్డ నీ బిడ్డ యొక్క ప్రాణాలను తీసివేశాడు. కనుక ఎవరి కర్మ వారు అనుభవించాల్సిందే కదా. కనుక వేసిన శిక్ష సరైనదే. ఇకనైనా
ఎప్పుడైనా కానీ ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా ఎప్పటిలాగానే స్నేహంగా ఉండాలి. ఈ రాజమందిరం ఎప్పటికీ కూడా వదిలి వెళ్ళిపోకూడదు. మనమిద్దరం కూడా ఇక్కడే ఎప్పటిలాగే ఆనందంగా గడపాలని మహారాజు అంటాడనమాట. ఆ పక్షి అప్పుడు ఏం చెప్తుందంటే, నేను ఆవేశంలో నీ కొడుకు యొక్క కళ్ళను తీసివేశాను, ఎంతో మహాపాపం చేశాను. మీరు మీ కొడుకుతో పడే ప్రతి క్షణం బాధకి నేనే కారణమని నాకు గుర్తొస్తూ ఉంటుంది. ఆ బాధను తట్టుకోవడం నా వల్ల అయ్యే పని కాదు. మహారాజా, ఎప్పుడైనా కానీ దురాలోచనతో ఉన్న స్నేహితుడికి మనం జీవించడానికి అనుకూలంగా లేని రాజ్యాన్ని, అందరికీ సమానంగా న్యాయం చేయలేని రాజుని, మనల్ని గౌరవించిన బంధువుల్ని, దుష్ట ప్రచారం చేసే ప్రతి వాళ్ళని కూడా ఎప్పుడు కూడా అనుమానిస్తూ భార్య కానీ లేదంటే భర్త కానీ ఇలాంటి వారితో సంబంధం విడిచిపెట్టి ఉన్న వారికి దూరంగా ఉండడమే సరైన పద్ధతి రాజా. శత్రువులతో స్నేహం, అప్పు చేయడం ఇటువంటివి చాలా ప్రమాదకరమైనది. ఉదాహరణగా చెప్పాలంటే, ఎవరైతే మంచి స్నేహితుడని మన పక్కన పెట్టుకుంటామో ఆ స్నేహితుడి యొక్క ఆలోచన మనం బాగుపడితే చూడలేకపోవడం, మనం ముందడుగు వేస్తూ ఉంటే వెనక్కి లాగడం, మనం నవ్వుతూ ఉంటే మనల్ని ఏడిపించాలని చూడడం, ఇలా దురాలోచనతో ఉన్నటువంటి మిత్రుడు మనకి ఎప్పుడు కూడా మనతో ఉండకూడదు. జీవించడానికి అనుకూలంగా లేని రాజ్యంలో కానీ లేదంటే ఆ ఊరిలో కానీ మనం ఉండకూడదు. అందరికీ సమాన న్యాయం చేయలేని రాజు దగ్గర కూడా మనం ఎటువంటి న్యాయం కోసం కూడా వెళ్ళకూడదు. ఎల్లప్పుడూ కూడా అనుమానించే భార్య లేదా రాచి రంపాలు పెట్టే భర్త, ఇటువంటి వారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండలేరు. పక్క వారిని కూడా సంతోషంగా ఉంచలేరు. ఇలా అందరితోటి ఉన్నటువంటి సంబంధాలను మనం దూరంగా విడిచిపెట్టేయాలి. ఇక శత్రువులతో స్నేహం, మంచివారిగా మారారు కదా అని వారితో స్నేహం చెయ్యవచ్చు కదా అని అనుకుంటే అది ఖచ్చితంగా తప్పే అవుతుంది. ఎందుకంటే పైకి వారు మనతో మంచిగా మాట్లాడుతూ ఉంటారు, కానీ వారిలో ఉన్న శత్రుత్వం అనేది ఎప్పటికీ పోదు. ఉదాహరణకి, మనం చెట్టును నరికినప్పుడు వేలతో సహా నరికి వేయాలి. అలా కాకుండా చెట్టును పైన కుట్టేస్తే మళ్ళీ వర్షపు చినుకులకు ఆ వేర్ల నుంచి చిగుళ్ళు మొదలవుతాయి. అదేవిధంగా అది మహావృక్షంగా మారుతుంది. అలాగే శత్రువులు కూడా ఇక అప్పు విషయానికి వస్తే, అప్పు అనేది ఎప్పుడు కూడా చేయకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే అసలు వడ్డీ కంటే ఎక్కువైపోయి మనకి మనశ్శాంతి లేకుండా చేస్తుంది, మనకి నిద్ర లేకుండా చేస్తుంది. కనుక ఇటువంటి లక్షణాలు ఉన్న వారితో మనం దూరంగా ఉండాలి. అలా ఉండడమే మంచిది, ఉత్తమం. కనుక నేను మీ రాజ్యంలో ఉండలేను మహారాజా, నాకు సెలవు ఇప్పించండి మహారాజుతో ఆ పక్షి ఇవన్నీ కూడా మహారాజుకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుందన్నమాట. అయితే ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే, ఎటువంటి వారిని మన దగ్గర ఉంచుకోవాలి, ఎటువంటి వారితో మనం జీవనం చేయాలి, శత్రువులతో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనకి చక్కగా అర్థమయ్యేలాగా బాబాగారు చెప్పారండి. బాబాగారు చెప్పారు అనుకుంటున్నటువంటి శుభవార్త ఏంటంటే కనుక, తల్లి, ఒక్క విషయం గురించి నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నావు కదా, ఆ విషయం నీ జీవితంలో కనుక జరిగిందంటే నువ్వు ఎంతో సంతోషపడతావు. అంటే కొన్ని వందల ఏనుగుల బలం నీకు వచ్చినట్లుగా, కొన్ని కోట్ల సంపద నీకు కలిగినట్లుగా, ఎంతో ఆనందాన్ని నువ్వు పొందే విధంగా, నువ్వు ఈ గురువారం నుంచి నీకు ఊహించిన విధంగా అద్భుతం జరుగుతుంది తల్లి. ఇది గురువాక్కు, ఇది తప్పకుండా నీ జీవితంలో జరిగే తీరుతుంది. నువ్వు ఊహించిన అద్భుతాన్ని ఈరోజు నువ్వు చూడబోతున్నావు. ఇది నీ జీవితంలో గొప్ప అదృష్టంగా మారబోతుంది బిడ్డ. ఇది నీ జీవితంలో ఒక పెద్ద శుభవార్తలాగా మారిపోతుంది. అది నువ్వు దేనికో సంబంధించి నువ్వు కోరుకుంటున్నావో, అది నీ భార్యాభర్తల సంబంధం గురించి అయినా కానీ, లేదంటే సంతానం విషయంలో అయినా కానీ, లేదంటే సంతానం కలగాలని కోరిక తీరడంలో కానీ, అప్పు తీరడం విషయంలో కానీ, లేదంటే నీకు రాబోయే ఉద్యోగ విషయంలో కానీ, నీ యొక్క సొంత ఇంటి కల గురించి అయినా కానీ, ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో అది తప్పకుండా ఈ గురువారం నుంచి ఖచ్చితంగా నీకు జరిపి తీరుతాను బిడ్డ. అప్పటి వరకు నువ్వు కొంచెం ఓర్పును ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే నువ్వు ఓర్పుతో కనుక ఎదురు చూసే ఏ విషయం కానీ తప్పకుండా మంచి ఫలితాన్ని ఇస్తుందని గుర్తుంచుకో బిడ్డ. అదేవిధంగా నమ్మకం కూడా చాలా చాలా ముఖ్యమైనది. కనుక నీ యొక్క నమ్మకమే నీకు బలంగా మారి నువ్వు కోరుకున్న విషయంలో శుభవార్త అనేది నీ చెవున పడేలా చేసుకోవడానికి నీకు ఒక గొప్ప అవకాశంగా మారిపోతుంది. కనుక బిడ్డ, నువ్వు దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇక జరగదేమో అని భయపడాల్సిన అవసరం కూడా అంతకన్నా లేదు బిడ్డ. నీ మీద ఉన్న చెడు దుష్ట శక్తులన్నీ కూడా
పూర్తిగా వెళ్ళిపోయి నీకు మొత్తం కూడా పాజిటివ్ ఎనర్జీ వచ్చేలాగా నేను చేస్తున్నాను. నీకు నీ భవిష్యత్తులో ఇవి తప్పకుండా ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకుని ఎదుటి వారితో నీ ప్రవర్తన అనేది తెలివిగా ఉంటే నువ్వు ఎవరి దగ్గర కూడా మోసపోకుండా నీ జీవితం అనేది సంతోషంగా గడపడానికి నా యొక్క వాక్కు బిడ్డ. ఏ విషయం పట్ల కూడా భయం అనేది వద్దు తల్లి. ప్రతీది కూడా నీకు ఎంతవరకు కావాలో అంతవరకు కూడా ఉపయోగించుకొని అతిగా నువ్వు దేని గురించి కూడా ఆలోచించకుండా ప్రతీది కూడా నీకు అనుకూలంగానే జరుగుతుందని భావించి నా మీద పూర్తి నమ్మకంతో శ్రద్ధాసబూరితో ఉంటే నీకంతా కూడా శుభమే జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను బిడ్డ, నువ్వు ఈ గురువారం లోపు మీ ఇంటి దగ్గర ఊహించిన అద్భుతం అనేది తప్పకుండా జరుగుతుందమ్మా. తప్పకుండా ఇది గురువాకు తప్పకుండా ఫలిస్తుంది. గుర్తించుకో బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజైతే మనందరి కోసమైతే ఒక చక్కటి కథను సందేశం రూపంలో మనకి అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.